తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎట్లా తెలుస్తుందంట అపాయకరమైన కాలంలో, లేకపోతే మనం అంత్య దినాల్లో ఉన్నామని ఎట్లా తెలుస్తుందంటే మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారంట. అంటే కెన్ యూ ఆల్ టెస్టిఫై వేర్ ఇన్ ద లాస్ట్ డేస్? బికాజ్ ఎవ్రీవేర్ వీ సీ దిస్ సెల్ఫిష్నెస్, దర్ సెల్ఫ్ అంబిషన్స్. అసలు ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే స్త్రీలు నేను వివాహానికి ఒప్పుకోను అని చెప్పేస్తున్నారు అవుట్ రైట్గా. వీ విల్ స్టే సింగిల్, వీ విల్ స్టే హ్యాపీ, మాకు ఎవరి దగ్గర అకౌంటబిలిటీ వద్దు, ఎవరి కింద మేము ఉండక్కర్లేదు, ఎవరి మాటలు మేము పాడనక్కర్లేదు, మా అత్త మామలు నాకు అక్కర్లేదు, భర్త మాట అస్సలే వద్దు. హ్యాపీగా ఉండాలంటే యు ఎర్న్, యు గెట్ యువర్ బ్రెడ్, నువ్వు సంపాదించు, సాధించు, విచ్చలవిడిగా జీవించు. దట్ ఈస్ ద మోడర్న్ ఐడియాలజీ ఆఫ్ ఫెమినిస్ట్ విమెన్. కాబట్టి ఈరోజు అంత్య దినాలు అంటే ఎట్లుంటారంట, స్వార్థ ప్రియులు అంట, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. ఈరోజు మనలో ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? స్వార్థంగా ఉన్నామా? ధనం వెంబడి పరిగెత్తుతున్నామా? అహంకారముతో ఉన్నామా? సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఇస్ ఆల్సో ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ప్రైడ్. గర్వము యొక్క కుటుంబంలోనే ఉంది అంటే స్వీయ ఆసక్తి. ఎప్పుడు చూసినా నా గురించి ఆలోచించడం, ఆసక్తి అంతా మీ పైన ఉంటుంది చూడండి. అది కూడా అహములో, గర్వంలో ఒక భాగం అంట. మీ జీవితంలో నాకు ఎందుకు ఇంత బాధ కలుగుతుంది? ఎందుకంటే ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ద ఆన్సర్ ఫర్ అవర్ గ్రీఫ్ ఇస్, అసలు ఎందుకు నాకు ఇంత బాధ అంటే, అదిగో వాళ్ళు నన్ను అన్నారు, అదిగో వాళ్ళు నన్ను బాధ పెట్టారు, అదిగో వాళ్ళు నన్ను ఇంత చిన్న చూపుతో ఎంతో హేళనగా మాట్లాడారు, అదిగో వీళ్ళు నాకు అంటే అట్ ది ఎండ్ ఇట్ ఈస్ ఆల్ కమింగ్ బ్యాక్ టు యూ. స్వీయ ఆసక్తి. ఇట్ ఈస్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ అవర్ సెల్ఫ్. ఎందుకు నాకు ఈ బాధ? ఎందుకంటే వారు ఆ మాట అన్నారు. అసలు అది పట్టించుకోకపోతే నన్ను అన్నారు అంటే ఒకళ్ళు చక్కటి మాట అన్నారండి. డై టు యువర్ సెల్ఫ్ అని వాక్యంలో చూస్తుంటాం కదా. దట్ మనము వీ హ్యావ్ టు క్రూసిఫై అవర్ ఫ్లెష్ అని. ఒక శ్మశానము దగ్గర, లేకపోతే ఒక చచ్చిపోయిన ఒక శవం దగ్గరికి వెళ్ళి, నువ్వెంత భ్రష్టుడివి, నువ్వెంత భ్రష్టురాలివి, నీ అంత చండాలమైన వారు ఎవరు లేరు అని తిట్టండి. ఆ శవం ఏమైనా మాట్లాడుతుందా? ఎంత ధైర్యం నీకు అని అంటదా? అన్నదిగా. ఎందుకు? ఇట్స్ డెడ్. ఈరోజు మనం అందరము దేవా ఐ సరెండర్ ఎవ్రీథింగ్ అంటారు కదా. నేను సమర్పించుకున్నాను అంటారు. నేను అంత చేస్తాను ప్రభా, నేను బ్రతుకుతే నీకోసమే ప్రభా, చావైతే మేలే అంటాము. నేను చచ్చిపోయాను ప్రభా, ఈ లోకాశలకి నేను చచ్చిపోయాను. కానీ ఆ రోజు ఒక్క మాట ఎవరైనా అననివ్వండి, ఒక తాసుపాము లేసినట్లు లేస్తామంట. కానీ నిజంగా ఒక చచ్చిన శవం దగ్గరికి వెళ్ళి నువ్వు అది అని అంటే ఏమాత్రం. అందుకనే మనం కూడా క్రీస్తులో వి ఆల్ హ్యావ్ టు బి డెడ్ టు అవర్ సెల్ఫ్, డెడ్ టు వాట్ ఐ వాంట్, డెడ్ టు వాట్ ఐ ఫీల్, డెడ్ టు వాట్ ఎవ్రీబడి థింక్స్ ఆఫ్ మీ. ఇట్ డజంట్ మ్యాటర్. వీఆర్ ఆల్ డెడ్ బికాస్ క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. నన్ను ఏమైనా అనని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏమైనా జరగని, లెట్ గాడ్ టేక్ కేర్, లెట్ గాడ్ బీ మై జడ్జ్, లెట్ గాడ్ ఫైట్ ఫర్ మీ. నిజంగా ఆ రీతిగా ఉండాలంట. Now if I ask you, are there any dead bodies here? Are there anybody who is laying on the altar for God? అవును ప్రభా, ఈ బలిపీఠం పైన నన్ను నేను వేసుకుంటున్నాను, నన్ను ఏమైనా అనని. అందుకని ఈరోజు మనకి అర్థం కావట్లేదండి. ద రూట్ కాజ్ ఫర్ అవర్ గ్రీఫ్ ఇస్ బికాస్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ అవర్ సెల్ఫ్. వాళ్ళు ఇట్లా అన్నారు. ఇట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ బ్యాక్ టు అస్. ఇఫ్ యు గెట్ అసలు ఆ దేహం గురించి స్వీయ ఆసక్తిని పక్కన పెట్టేస్తే సడన్లీ దర్ ఇస్ అ షిఫ్ట్ ఆఫ్ థింగ్స్. Suddenly you'll be joyful, suddenly you'll be peaceful, suddenly nothing bothers you anymore, nothing angers you anymore. ఏది కూడా మిమ్మల్ని అంత ఈజీగా బాధ పెట్టలేదు, వేదన పరచలేదు, కోపాన్ని రేపదండి. We need to be dead to ourselves. Can you all type there saying I am dead అని? I am dead. My emotions, my flesh is dead. Only Christ lives in me. అందుకని యేసు ప్రభుని ఎంతైనా తృణీకరించండి, ఎంతైనా మాటలు అననివ్వండి. రాబో మహిమను చూస్తాడంటే ఈరోజు మనం కూడా ఏం చేయాలి? రాబో మహిమ గొప్పది కాబట్టి నువ్వు అన్నంత మాత్రం నేను నీకు ప్రతీకారంగా ఏం మాటలు మాట్లాడను. నువ్వు అన్నంత మాత్రాన ఐ విల్ నాట్ రిటాలియేట్. ఆయన ఎట్లున్నాడంట,
మౌనిగా ఒక గొర్రెవలే, వదకు తేబడిన గొర్రెవలే మౌనిగా తనని తను సమర్పించుకున్నాడంట. ఈరోజు మనం కూడా ఒక గొర్రెవలే, క్రీస్తు వల్లే ఆయనని అనుకుని చూడండి. మీ ఫేస్ పైన ఒక 2-3 వచ్చి ఉమ్ము వేస్తారండి. నువ్వు చెయ్యని తప్పుకి, చెయ్యని నేరానికి అని ఉమ్ము వేస్తారు. కెన్ యూ టేక్ ద షేమ్? మనం ఎన్నోసార్లు దేవుడు యేసు ప్రభు పైన ఉమ్ము వేయబడింది, ఇది వేయబడింది అన్న ఊత పదంగా ఏదో ర్యాండమ్గా మాట్లాడుతాం. కానీ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ హిస్ షూస్. ఉమ్ము వేయబడింది, ఆయన బట్టలంతా చింపేసి నగ్నంగా ఆయన నిలబెట్టాడు. ఎనీ షేమ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆఫ్టర్ యాడమ్ ఫెల్ ఇస్ నేకెడ్నెస్. ఎప్పుడైతే ఆ పాపపు స్థితిలోకి వెళ్ళారో అప్పుడు వారి నగ్నత్వము వారు తెలుసుకున్నారంట. ఇట్స్ అ షేమ్. కానీ he was not thinking about himself there. What was he thinking about? He was thinking about you. He was thinking about me. మీ గురించి, నా గురించి ఆయన ఆలోచిస్తున్నాడంట. ఈరోజు మనం కూడా బాధలో ఉన్నప్పుడు ఎంతసేపు నా బాధ కాదు. ఇస్ దిస్ బెనిఫిటింగ్ యూ, ఇస్ దిస్ బెనిఫిటింగ్ యూ అని ఇతరుల గురించి ఆలోచిస్తూ మనం ఉండాలంట. ఉమ్మి వేస్తారు, ఆయన పైన ముళ్ళ కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం నొక్కారు. ఎక్కడైనా ఆయన మాట్లాడి తిరగబడినట్టు ఎక్కడైనా ఉందా? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అడిగినట్టుందా? అడిగినట్టుందా అండి? లేదుగా. కానీ మనమైతే యేసయ్య నన్ను నీ పోలిలో నన్ను నడిపించు ప్రభా, నిన్ను పోలే నన్ను నడిపించు అంటాం. కానీ అవి రియలీ లివింగ్ ఇట్? యేసు ప్రభు ఎట్లా చేస్తాడో అట్లా చేద్దామండి. అవును ప్రభా, ఈ శరీర క్రియలన్నింటినీ నీవే నాశనం చేయ ప్రభా, నీవే నాశనం చేయ ప్రభా. ఈ స్వార్థము, ఈ అహము, ఈ డమ్మము, ఈగో, ఆల్వేస్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్, వీటి నుండి సంపూర్ణ విడుదల మాకు దయచే ప్రభా. నీవు మమ్మల్ని పరిపూర్ణలుగా మార్చాలని ఆశపడుతున్నావు ప్రభా. నీ స్వరూపంలోకి మమ్మల్ని మలచడానికి నువ్వు ఆశపడుతున్నావయ్యా. కానీ ఇవన్నీ తండ్రి నీవే చెక్కమని వేడుకున్నా మాకు నొప్పిగా ఉంటుంది, మాకు బాధగా ఉంటుంది, మాకు ఎంతో గాయము కలిగిస్తుంది. కానీ ప్రభా, ఇఫ్ దట్స్ వాట్ ఇట్ టేక్స్ ఫర్ యూ టు యూస్ మీ లార్డ్, లెట్ యువర్ విల్ బీ డన్ లార్డ్, లెట్ యువర్ విల్ బీ డన్ లార్డ్. నీ చిత్తమే సిద్ధింపజేయ ప్రభా. యేసు ప్రభు తను తాను ఏ రీతి అయితే సమర్పించుకున్నాడు, ఏ రీతి అయితే ఎంత అవమానం, ఎంత నొప్పి, ఎంత వేదన అయినా, దేవా ఇది నీ రాజ్యము కొరకు తండ్రి, ఇది నీ రాజ్యము కొరకు, ఇది నీ చిత్తము కనుక నేను జరిగిస్తానని ఎట్లాగైతే తను తాను సమర్పించుకున్నాడో ఈరోజు నన్ను మమ్మల్ని అదే రీతిగా సమర్పించుకునే కృపను దయచే. హెల్ప్ us all to be kingdom minded Lord, kingdom minded Lord. ఇది నీ రాజ్యము కొరకు, ఇది నీ మహిమ కొరకు. నేను తట్టుకుంటాను, నేను ఓడ్చుకుంటాను, నేను సహించుకుంటాను, నేను నా సొంతం గురించి ఆలోచించను. హెల్ప్ మీ టు బి సెల్ఫ్లెస్ లార్డ్. నీ రాజ్యం కోసం ఆత్రత పడేవారుగా మేము ఉండటానికి సహాయించి. ఇది దేవుని కార్యము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఐ ఫీల్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ హర్ట్ ఐ యామ్, ఇట్ ఈస్ నాట్ హౌ టైర్డ్ ఐ యామ్, బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. నీ కొరకు చేసే కృపను దయచే. ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను సేవించే జీవితం మాకు దయచే ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను మహిమపరిచే జీవితం దయచే. ప్రతి కుటుంబంలో నెమ్మది దయచే, సమాధానము దయచే. భార్య భర్తల మధ్యలో గొడవలు, ఎందుకంటే ఎప్పుడు చూసినా వారి గురించి ఆలోచించుకుంటున్నారు కాబట్టి ప్రభా. యు టాక్ టు us Lord. Deny your flesh, deny yourself, carry the cross అన్నావు, సిలువను మోయమన్నావు. నిన్ను నీవు ఉపేక్షించుకుని నా సిలువ మోయమన్నావు. నాది కాదు, నా ఇష్టాలు కాదు, నా అనేది మాలో నుండి తీసివేయబడును గాక యేసు నామములో. నీ గురించి ఆలోచించాలయ్యా, ఇతరుల గురించి ఆలోచించాలయ్యా. నీ రాజ్యము కట్టే పనిలో మమ్మల్ని ముమ్మరంగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఎట్టి పరిస్థితి అయినా ఈరోజు ఈ మాట చెప్పమన్నావు. ఈ మాట ఎంతో కాలం నుండి తండ్రి నువ్వు కన్విక్ట్ చేస్తున్నావు. హెల్ప్ us all to be doers of the word Lord. నీ వాక్యానుసారంగా జీవించేవారుగా, నీ వాక్యాన్ని లోబడి దాని తగ్గట్టు జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని. విత్తబడిన వాక్యాన్ని నీవే ఫలింపజే, ఆశీర్వదించే, ప్రతి ఒక్కరి హృదయంలో నాటు ఫలింపజే ప్రభా. ఈ రోజు నుండి, ఈ రాత్రి నుండి, ఈ క్షణము నుండి ప్రభా నీ గురించి,
ఇతరుల గురించి ఆలోచించే కృపను మాకు దయచేయమని, క్రీస్తు స్వరూపంలోకి మమ్మల్ని మలుచు, నీ గుణగణాలతోటి మమ్మల్ని నింపి నడిపించి, నీవే మమ్మల్ని సరిచేసి నీ నామం కొరకు, నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.